వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ప్రజావానికి రావడం అనేది దీనికి సంబంధించి ఆర్టీసీ నుంచి నన్ను తొలగించారు, సజ్జనార్కు రిక్వెస్ట్ చేసినా కూడా అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒకసారి పెద్ద మధ్యలో మాట్లాడదాం. అలా చెప్పండి, ఎందుకు మీరు ఆర్టీసీ జాబ్ ను తీసివేయాల్సి వచ్చింది? నాకు ఇంట్లో మేమిద్దరం అన్నదమ్ములం అండి. ఇద్దరు అన్నదమ్ములు అయితే తమ్ముడు బయట దేశాలకు వెళ్ళిపోయాడు. ఇంటి భారం మొత్తం నా మీదనే పడిపోయింది. ఎందుకంటే బయట దేశం నుంచి వచ్చి ఆయన అయితే ఏం చేయలేడు కదా. మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఓ రోజు సీరియస్ అయిపోయింది. సీరియస్ అవ్వడం వల్ల ఆమెకు ఆ పని నిమిత్తం నేను సెలవడిగితే వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎమర్జెన్సీ వల్ల వెళ్ళిపోయాను. 4-5 రోజులు పోయినాను. 4-5 రోజులు పోయినందుకు వాళ్ళు ఏం చేసారు, దానికి పనిష్మెంట్ కింద డ్యూటీ ఇవ్వము, రిమూవల్ చేస్తాము అది ఇదని డిఎం గారు సస్పెండ్ చేశారు. డైరెక్ట్ సస్పెండ్ చేశారు. డిఎం గారు సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్ఎం కు పెట్టినాము అప్లికేషన్. ఆర్ఎం పెడితే ఆర్ఎం కూడా రిజెక్ట్ చేసిండు. తర్వాత డివిఎం అట్లా పెట్టుకుంటూ ఈడీ గారికి పెట్టినాం. ఈడీ ఇచ్చిండు, ఎందుకనాలి కానీ ఇచ్చిండు. అప్పటికి నేను ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇల్లు మారిపోయినా. ఆ పాత అడ్రస్ ఉంటది కదా సార్, ఆ ఇంట్లో నుంచి నేను ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ ఇంటి నుంచి వేరే ఇంట్లోకి మారిపోయినా. అది లెటర్ వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సమాచారం సరిగ్గా ఇవ్వబోయేవారికి పోస్టల్ వాడు ఏం చేసిండంటే పార్టీ రిఫ్యూజ్డ్ అని రాయడం వల్ల అది తప్పుడు సమాచారం వల్ల అది రిటర్న్ పోయింది. పోయిన తర్వాత నేను మళ్ళీ వేరే కాడ ఉన్నా కాబట్టి నేను అంత గ్రహించలేకపోయినా. తర్వాత తెలుసుకొని మళ్ళీ డిఎం ఆఫీస్ పోయి ఆ లెటర్ తీసుకున్నా. వచ్చిన లెటర్ ఉంటది కదా, దానికి కూడా నన్ను విపరీతంగా సతాయించారు ఆ డిఎం ఆఫీస్ వాళ్ళు. ఎమ్మటే ఇవ్వలేకపోతే అక్కడ తెలిసిన వాళ్ళు ఒక ఆర్డీఓ ఉంటే ఆయనతో చెప్పిస్తే గానీ ఇవ్వలేదు ఆ లెటర్. నాకు వచ్చిన లెటర్ నాకు ఇవ్వండి అని నేను అన్నా. లెటర్ వచ్చింది, ఆ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇవ్వడానికి కూడా నన్ను బాగా సతాయించి ఒక దశలో ఇక నేను వేరే పెద్ద ఆ డిస్టిక్ ఆర్డీఓతో చెప్పిస్తే గానీ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ తీసుకొని ఎమ్మటే ఈడీ ఆఫీస్ పోయి ఈడీ వాళ్ళకు జరిగిన పొరపాటు ఇల్లు మారినా సార్, నేను ఇల్లు మారడం వల్ల పాత ఇంటి అడ్రస్ కు మీరు పంపించారు, అది మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి పార్టీ రిఫ్యూజ్డ్ అని రాసిండని ఈడీ గారికి పెట్టుకున్నా. ఈడీ గారు ఏమన్నారు, సరేనండి అది కావాలని అయితే చేసింది కాదు కదా, మీరు ఒకసారి ఎండి గారికి పెట్టుకోండి, మా చేతిలో ఏముండదు, మేము 3 సార్లు మీరు అప్పీల్ పెట్టారు, అప్పుడు ఎండి గారికి పెట్టండి అంటే ఎండి గారికి పెట్టి ఎండి గారు ఓ రోజులు ఛాంబర్ లో పోతుంటే పట్టుకొని బతలాడినా, సార్ ఇట్లా జరిగింది సజ్జనార్ సార్ నాకు పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఇబ్బంది ఉన్నది, ఇట్లా నాకు ఉద్యోగం ఇవ్వగలరు అని చాలా సేపు బతలాడినా. ఆయన కూడా నా చేతిలో ఏం లేదయ్యా, 3 సార్లు అప్పీల్ కోర్టుకు పో అంటే ఆయననే ఎండి కదా ఆర్టీసీ, ఆయన పట్టించుకోకూడదు చెప్పిన ఆయనకు ఇట్లా జరిగింది, ఇట్లా అయింది సార్, ఇల్లు మారడం వల్ల అప్లికేషన్ రిజెక్ట్ చేసింది కూడా ఉంది నా దగ్గర. ఇల్లు మారడం వల్ల అది పార్టీ రిఫ్యూజ్డ్ అని రాసుకొని పోయింది సార్. నేనైతే రిజిస్ట్రేషన్ పోస్ట్ వచ్చింది, అది నేను తీసుకున్నట్టయితే అక్నాలెడ్జ్మెంట్, నేను తీసుకున్నట్టు సంతకం అయితే పెట్టలేదు సార్. నేను తీసుకున్నట్టు సంతకం పెడితే నాది పొరపాటు అవుతుంది. వాడు వచ్చిండు, ఇల్లు మారడం వల్ల వాడు చూసుకొని పార్టీ రిఫ్యూజ్డ్ అని తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి నా పొరపాటు ఏం లేదు, నాకు ఉద్యోగం ఇవ్వండి అని నేను అడిగాను. అట్లా లేదు కోర్టుకు వెళ్ళామని అంటున్నాను. కోర్టుకు పోయేంత పరిస్థితి నాకు లేదు సార్. ఎకనామికల్లీ వెరీ పూర్, నేను డిగ్రీ చదువుకున్నాను, ఎకనామికల్లీ స్ట్రాంగ్ లేదు నేను మళ్ళీ కోర్టు ఖర్చులు ఇవన్నీ పెట్టుకోలేను, అది ఇది అంటే కూడా లేదు కోర్టుకే పోవాలి, నా చేతిలో ఏం లేదు, ఆబ్సెంటిజం అంతే, వేరే చేసింది ఏం లేదు, అవినీతి చేయలేదు, కోట్లు తినలేదు, నేను ఏం లంచాలు తీసుకోలేదు, నేను ఏం చేయలేదు, ఫ్రాడ్ అనేది లేదు. నేనే చేసింది ఏంటంటే ఇంట్లో అవసరాల నిమిత్తము సడన్ గా లీవ్ పెడితే దాని ఎమర్జెన్సీ కొరకు తీసుకున్న దానికి కూడా డాక్టర్ దగ్గరికి పోయి అమ్మాయి ఉంటాయి కదా ఆ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తే కూడా మేమేం చేయలేదు, తీసేసినాం. చిన్న పొరపాటుకు ఆర్టీసీలో లక్షల కుంభకోణం. నేను పీజీ చదువుకున్నా, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదివిన, నేను చదువుకున్నాను కాబట్టి చెప్తున్నా, లక్షల కుంభకోణాలు ప్రతి డిపార్ట్మెంట్ లా ఇవాళ రాకున్నా కూడా తెల్లారి అటెండెన్స్ వేసుకుంటారు. నేను చూసిన మా డిపార్ట్మెంట్ లో కూడా ఆఫీసులలో 3 రోజులకు వచ్చి ఆ 3 రోజుల అటెండెన్స్ ఒకటేసారి వేసుకుంటారు. మరి అట్లాంటి వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరంటే అంతా ఆఫీసర్లంతా కొమ్మక్కైపోయారు. కార్మికులు పనిచేసి కష్టపడేవానికి వాల్యూ లేదు. వీళ్ళ ఆర్టీసీ నడుస్తుందంటే కండక్టర్ డ్రైవర్ వల్లనే కదా, వాళ్ళు జీతాలు వాళ్ళు డబ్బులు తీసుకొస్తేనే కదా సంస్థ మొత్తం నడిచేది. కానీ వాళ్ళకు ఇలాంటి చిన్న పొరపాటు, నేనేం లక్షల జీతాలు ఏమి ఇవ్వమనట్లే, చిన్న పొరపాట్లు ఉన్నప్పుడు చూడనట్టు ఉండకుండా వాళ్ళను కొంచెం ఆదరిస్తే బాగుంటదని నా ఉద్దేశం. సంబంధించి ప్రజావానికి అయితే వచ్చారు, మరి ప్రజావాణిలో ఏం చెప్తా ఉన్నారు? ప్రజావాణిలో అప్లికేషన్ తీసుకున్నారు, గవర్నమెంట్ న్యాయం చేస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా
ఆ సారు చిన్న స్టేజ్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు కాబట్టి ఆ సారు కష్టపడే కార్మికుల గురించి అర్థం చేసుకుంటాడని నా ఆశాభావం. ఎందుకంటే సారు కూడా చిన్న స్థాయి నుంచి ఒక కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు. ఆయన నాకు పార్టీలతో ఏ సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఆయన అంటే అభిమానం. పార్టీ పరంగా కాదు, నేను కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, కమ్యూనిస్ట్ కాదు, ఒక వ్యక్తిగా ఆయన అభిమానిస్తా. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి నుంచి కష్టపడి వచ్చిండు. ఆయన ప్రశ్నించే గొంతుకతోనే వచ్చిండు ఆయన. కాబట్టి ఆయన న్యాయం చేస్తాడని వచ్చి నేను ప్రజావాణిలో నా అప్లికేషన్ ఇచ్చాను. థ్యాంక్ యూ.